తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయా? కాంగ్రెస్ తో కలిసి కొనసాగిన పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయా? కామ్రేడ్లు కాంగ్రెస్ ను వీడేందుకు కారణం ఎవరు? మిత్రపక్షాల ఐక్యతకు బీటలు పడిందెక్కడ? పొత్తు తెగిపోవడానికి కొత్తగూడెమే కారణమా? టీజేఎస్ ను లైట్ తీసుకోవడంపై ఆ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన పార్టీలు అలిగి తలోదారి చూసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, తెలంగాణ జనసమితి మద్దతిచ్చాయి. హస్తం పార్టీ అధికారంలోకి రావడంలో ఈ రెండు పార్టీలు కీలక పాత్ర ఉంది. దీంతో ఇకపైన మిత్రపక్షాలతో స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పాలక పెద్దలు భావించారు. అందులో భాగంగా సిపిఐకి ఎమ్మెల్యే టికెట్తో పాటు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సిపిఐ, జనసమితి కలిసి పనిచేయాలని భావించాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 3 పార్టీలు కలిసే పనిచేస్తాయంటూ పలుమార్లు ప్రకటించారు. కానీ అనూహ్యంగా చివరికి ఎవరికి వారు పోటీ చేయడంతో ఈ 3 పార్టీల బంధం 3 నాళ్ల ముచ్చటే అయిందా అన్న చర్చ జరుగుతోంది. ఇంతకాలం కలిసి నడిచిన సిపిఐ ఒక్కసారిగా దూరం కావడానికి అసలు కారణం కొత్తగూడెం కార్పొరేషన్. సిపిఐకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అయితే కూనంనేని ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కుదరలేదు. అందుకు ప్రధాన కారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కూనంనేని ప్రతిపాదనను చివరి క్షణం వరకు తేల్చలేకపోవడంతో సిపిఐ ఒంటరిగానే బరిలోకి దిగింది. మొత్తం 60 వార్డులకు గాను 57 స్థానాల్లో పోటీ చేసింది. కొత్తగూడెం ఎఫెక్ట్తో కాంగ్రెస్, సిపిఐ పొత్తుకు బ్రేక్ పడింది. దీంతో ఖమ్మం, కొడంగల్, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, మదిర, వైరా, మంచిర్యాల, గోదావరిఖనితో పాటు చౌటప్పల్, భువనగిరి, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, అమరచింత, దేవరకొండ, హుజూర్నగర్, హుస్నాబాద్, జగిత్యాల, కురుట్లలోని అనేక మున్సిపాలిటీల్లో సిపిఐ ఒంటరిగానే బరిలోకి దిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టడానికి అసలు సీక్రెట్ వేరే ఉందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తన అనుచరులను గెలిపించుకున్నారట మంత్రి. మున్సిపల్ ఎన్నికల్లోనూ తన వర్గం కోసం సిపిఐతో ఉన్న స్నేహబంధాన్ని పక్కన పెట్టించారని టాక్. అయితే సిపిఐ అడిగినన్ని సీట్లు ఇచ్చి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేసే అవకాశం ఉండేదంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే కూనంనేనిని మంత్రి పొంగులేటి ఇబ్బంది పెట్టడంతోనే సమస్య వచ్చి పడిందని మండిపడుతున్నారు. ఏదేమైనా మంత్రి వ్యవహార శైలిని సిపిఐ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ జాతీయ నేత నారాయణ పొంగులేటిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు తెలంగాణ జనసమితి నేతలు సైతం కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పాలక పార్టీపై ఉన్న తీవ్ర అసంతృప్తిని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం బహిరంగంగానే వెళ్లగక్కారు. ఎన్నికల హామీలో భాగంగా కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ పలు కారణాల వల్ల పదవి రద్దయింది. అటు ఇస్తానన్న కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వకపోవడంతో క్యాడర్ నుంచి అగ్రనేతలపై తీవ్ర ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ వ్యవహార శైలి వల్లే మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు కుదరలేదని అంటున్నారు. దీంతో కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేటతో పాటు నిజామాబాద్, జమ్మికుంట, తాండూరు లాంటి స్థానాల్లో జనసమితి పార్టీ తమ అభ్యర్థులను ఒంటరిగానే బరిలో పోటీలో పెట్టింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సిపిఐకి తెలంగాణలో కాంగ్రెస్ వల్ల ఇబ్బంది తప్పడం లేదు. తెలంగాణ జనసమితి నేతలు సైతం హస్తం పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ వల్లే చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదని ఈ రెండు పార్టీలు రగిలిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మిత్రపక్షాలను దూరం చేసుకుంటే నష్టం తప్పదని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ పెద్దలను హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో కామ్రేడ్ల బంధం కొనసాగుతుందా లేదా పూర్తిగా తెగిపోతుందా అన్న ఆసక్తి అధికార పార్టీ శ్రేణుల్లో నెలకొంది.